కార్తిక్, బెస్ట్ సైకాట్రిస్ట్ అవార్డు వచ్చినందుకు థ్యాంక్ యూ. అంజలి, బెస్ట్ సైకాట్రిస్ట్ వైఫ్ గా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఐ లవ్ యూ. కార్తీక్, అసలు ఈ సైకాట్రిస్ట్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎలా మొదలైంది? ఇట్స్ ఫన్నీ యాక్చువల్లీ. నేను మెడిసిన్ చదువుతున్నప్పుడు అంజలిని కలిశాను. ఆ తర్వాత మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. దెన్ తనకి ప్రపోజ్ చేయడం ఎలా అనే టెన్షన్లో నేను ఫీమేల్ సైకాలజీ బుక్స్ చదవడం మొదలుపెట్టాను. అలా బుక్స్ చదువుతూ ఇంట్రెస్ట్ కలిగి ఇదే సబ్జెక్ట్లో పీజీ చేశాను. దట్స్ ఆల్. ఐ బికేమ్ ఏ సైకాలజిస్ట్ అండ్ ఏ సైకాట్రిస్ట్. మీరు అసలు 100% క్లయింట్ సక్సెస్ రేట్ ఎలా సాధించగలుగుతున్నారు? ట్రేడ్ సీక్రెట్ అడుగుతున్నారు కదా, పర్వాలేదు చెప్తాను. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం అంజలి. తను ఎంకరేజ్ చేయడం వల్ల నేను సక్సెస్ అవుతున్నాను. ఈ విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఈ అవార్డుతో నా రెస్పాన్సిబిలిటీ మరింత పెరిగింది. నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేయడానికి ఈ అవార్డు నన్ను ఎంకరేజ్ చేస్తుంది. ఇంక బయలుదేరదామా? ఓకే. లిఫ్ట్ ప్లీజ్. ఎక్కడికి? సిటీ వరకు. కమెన్. థ్యాంక్ యూ. సీట్ బెల్ట్ పెట్టుకోండి. పర్లేదు, నాకేం కాదు. నో, రూల్స్ ఆర్ రూల్స్. యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ సీట్ బెల్ట్. ఓకే. ఓకే. యా. జస్ట్ 10 రోజులు అయిందంతే. నీ భార్య అంటే మీకు చాలా ప్రేమ అనుకుంటా. ఎందుకలా అనుకుంటున్నారు? ఎందుకేంటి? ఎంత ప్రేమ లేకపోతే నీ భార్యను కలవడానికని వచ్చి ఈ టైం వరకు ఇక్కడే ఉంటారు. నేను నా భార్యను కలవడానికి వచ్చానని ఎవరు చెప్పారు? మీరే కదా 10 రోజుల క్రితం మీ భార్య చనిపోయిందని చెప్పారు. ఎందుకండి హాయిగా బ్రతుకున్న నా భార్యను చంపేస్తున్నారు? వాట్? నేను? మీ భార్య చనిపోయిందని మీరే చెప్పారు. చనిపోయింది నా భార్య కాదు, మరి నేను. నేను చనిపోయానని చెప్తుంటే మీకు నవ్వులాటగా ఉందా? నేను నవ్వుతున్నది అందుకు కాదు. ఫస్ట్ టైం ఒక ఆత్మతో మాట్లాడుతున్నాను కదా, అందుకని నవ్వు వస్తుంది. ఓకే మిస్టర్ ఆత్మ, ఐమ్ వివేక్. ఐఎమ్ సుందరం, శివసుందరం. స్వర్గీయ శివసుందరం అని పెట్టుకుని బాగుండేది. నేను చెప్పింది మీరు నమ్మటం లేదు కదా? నమ్ముతున్నాను. నీ పేరు స్వర్గీయ శివసుందరం, శ్మశానంలో నివాసం, రాత్రిపూట మీరు ఇలా షికార్లకు బయలుదేరి నాలాంటి వాళ్ళని లిఫ్ట్ అడిగి సిటీకి వెళ్తూ ఉంటారు. అవును, సిటీలో ఎవరింటికి వెళ్తారు? ఫ్రెండ్స్ ఇంటికి. ఫ్రెండ్స్ అంటే వాళ్ళు మీలాగా ఆత్మలేనా? ఎవరికి కనిపించరా? అందరికీ కనిపిస్తాం, కానీ ఎవరు మమ్మల్ని ఆత్మలు అనుకోరు మీలాగా.
నేను ఆత్మని చెబుతుంటే మీరు నమ్మటం లేదు చూడండి. అలాగే ఎలా నమ్మంటారు? ఓకే, ఆత్మలు మాయమవుతాయంటారు కదా, ఒకసారి మాయమై చూపించండి. వాట్? మాయమవ్వాలా? అసలు ఆత్మలు మాయమవుతాయని మీకు ఎవరు చెప్పారు? ఎవరో చెప్పేదే ఉంది, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. నో, తెలిసిన విషయం కాదు, విన్న విషయం. అసలు ఆత్మలు మాయం కావు. ఓకే, ఫర్గెట్ ఇట్. మిమ్మల్ని ఎక్కడ దింపాలో చెప్పండి. ఎక్కడైనా పర్వాలేదు, ఏదైనా ఓ మంచి శ్మశానం దగ్గర వదిలిపెట్టండి చాలు. ప్లీజ్, ఇంకా ఆపుతారా మీ ఆత్మ నాటకం? బోరుగా ఉంది. ఇప్పుడు అర్థమైంది, మీలో భయం మొదలైంది. చూసారా, కళ్ళజోడు సర్దుకున్నారు. ఆ? ఉమ్. అందుకే ఆత్మలు దెయ్యాలు అంటూ మాట్లాడుతుంటున్నారు. భయం కాదు, జోక్ చేసినప్పుడు జోక్ చేయాలి, సీరియస్గా ఉన్నప్పుడు సీరియస్గా ఉండాలి అంటున్నాను. అయినా మీతో నాకు డిస్కషన్ ఏంటి? కారు దిగండి. మధ్యలోనే దింపేస్తే ఎలా? శ్మశానం రావాలిగా. ముందు మీరు కారు దిగుతారా, నేను దించానా? అరే, నేను చెప్పేది వినండి. నేను విన్నాం, మీరు దయచేసి కారు దిగిపోండి ప్లీజ్. ప్లీజ్, నేను చెప్పేది వినండి. హే, మీరు దిగుతారా దిగరా? నేను చెప్పేది వినండి. Damn it, I said just get the hell out of my car. హే హే మ్యాన్ కూల్ కూల్. నేను ఆత్మని కాదు, దయ్యాన్ని కాదు, జస్ట్ బీటీవీలో వస్తున్న భయం భయం ప్రోగ్రామ్ యాంకర్ని. మా టీం కూడా వెనకాల వస్తుంది. అవును, ఈ ప్రోగ్రాం ద్వారా నేను ఎంతో మందిని భయపెట్టాను, మీరు అస్సలు భయపడలేదేంటి? ఎందుకంటే మీరు దయ్యం కాదని నాకు తెలుసు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? నేను దయ్యాన్ని కాబట్టి. దయ్యమా? కమ్ ఆన్ మ్యాన్, ఇప్పుడు మీరు నన్ను భయపెడదాం అనుకుంటున్నారా? గుడ్ జోక్. నో, నేను జోక్ చేయట్లేదు, నిజంగా నేను దయ్యాన్ని. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, దెయ్యాలు మాయం అవుతాయి. ఎలాగో తెలుసా? ఇలా. Hey. కార్తీక్, నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను. ఓకే. హలో సార్, నేను నానిబాబుని. హే నానిబాబు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? సార్, నేను దయ్యాలున్నాయని చెప్తే మీరు నమ్మకుండా అవి ఎక్కడున్నాయో చూపించే వరకు మీ దగ్గరకు రావద్దన్నారు కదా. ఆ పిచ్చి ఇంకా నీకు తగ్గలేదా? పిచ్చిగా సార్, నిజం. మీరు 3 దయ్యాలను చూపించమన్నారు, నేను మొదటి దయ్యాన్ని పట్టేశాను సార్. ఓ గాడ్. గాడ్ గా సార్, గోస్ట్. నిజం సార్, రోజు శ్మశానం నుంచి బయలుదేరి సిటీ వైపు వస్తుంది సార్. నానిబాబు, నీకు పట్టిన పిచ్చి ఇంకా తగ్గలేదా, లేకపోతే నాకు పిచ్చి పట్టించాలని ట్రై చేస్తున్నావా? నేను చెప్పేది మీరు నమ్మట్లేదా బాస్? హే, ఎలా నమ్ముతానయ్యా? అసలు నువ్వు ఫోన్ పెట్టే. గుడ్ నైట్. ఓకే బాస్, ఇప్పుడు మీరు నమ్మకపోయినా ఆ మిగతా 2 దయ్యాలను కూడా కలిపి చూపిస్తాను, అప్పుడు మీరే షాక్ అవుతారు.
కార్తీక్, నువ్వు డ్రింక్ చేయకూడదని చెప్పి నేనే ఈ లిక్కర్తో నేను సర్ప్రైజ్ చేస్తున్నాను. కార్తీక్, ఏం చదువుతున్నావు? రియా అని పేషెంట్, మైనర్ మెంటల్ డిజార్డర్ ఉంది. వాళ్ళ మదర్ని కాంటాక్ట్ చేస్తే ఆ అమ్మాయి కేస్ స్టడీ చేస్తున్నాను. ఇంత మంచి రొమాంటిక్ మూడ్లో స్టడీ చేయాల్సింది కేస్ని కాదు. ఓకే. నువ్వు నా గురించి సైకాలజీ తీసుకున్నావని ఈ రోజే తెలిసింది. ఐ లవ్ యూ. Hey. కార్తీక్, ఉండు, నేను చూస్తాను. నువ్వు సుధీర్, నువ్విక్కడ? నీతో కొంచెం మాట్లాడాలి. మరి దానికి విండో పగలగొట్టుకుని రావాల్సిన అవసరం లేదు కదా. పగిలిపోయింది అద్దం మాత్రమే కాదు, నా మనసు కూడా మొక్కలైంది. దాన్ని అదికించడం నీ వల్ల కాలేదు. సుధీర్, నేనేమి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి క్యూర్ చేసే డాక్టర్ని కాదు కదా. ఐఎమ్ సైకియాట్రిస్ట్. అండ్ నీకున్న మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ని క్యూర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. 1 year వెయిట్ చేశాను. అందరు నన్ను పిచ్చోడాలు పిలుస్తున్నారు. నా పిచ్చి లయం చేయాలని నీకు అవార్డు ఎందుకు? నా పిచ్చి లయం చేయాలని నీకు అవార్డు ఎందుకు? రిలాక్స్. లాభం లేదు. నా సమస్యకి పరిష్కారం నేనే చెప్తాను. సుధీర్, సుధీర్, రిలాక్స్. కార్తీక్! No! కార్తీక్!
కార్తిక్ కార్తిక్ లే కార్తిక్ 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 అంజలి ఇట్స్ ఓకే కాల్ ద అంబులెన్స్ కాల్ ద అంబులెన్స్ ఓకే जय कपीस तिलोक उजागर रामदूत अतुलित बलधाम अंजनीपुत्र पवन सुतनाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति केसंगी कंचन वर्ण विराज सुवेश कानन कुंडल कुंचित केस आद वज्रोध्वजाभिराजे कांते मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप మనుషుల్ని సృష్టించిన ఆ భగవంతుడు అందరినీ తనొక్కడే చూసుకోలేక అమ్మని సృష్టించాడు. కానీ పెంచిన అమ్మ తర్వాత ఏ మనిషినైనా కాపాడగలిగేది డాక్టర్ ఒక్కడే. మీరు? కార్తిక్, ఐఎమ్ సైకియాట్రిస్ట్. మీ గురించి అమ్మ చెప్పింది, కానీ ఇక్కడ కలుస్తారని చెప్పలేదు. టీనేజ్ అమ్మాయిల్లో కనిపించే చురుకుదనం నీలో కనిపించడం లేదే. వాట్స్ యువర్ ప్రాబ్లం? మియా, ప్రశ్నకి మౌనం సమాధానం కాదనుకుంటాను. మియా, ప్రియా, మైనర్ మెంటల్ డిసార్డర్. ఓకే, ఈ రోజు ఎలాగైనా ఆ రెండో దయ్యాన్ని కనిపెట్టాలి. అప్పుడే కార్తీక్ గారిని డామినేట్ చేసేంత పబ్లిసిటీ నాకు వస్తుంది. ఎస్, ఇన్నాళ్ళు ఇక్కడ ఎవరు లేరనుకున్నానే. ఇంత అందమైన అమ్మాయి ఉందా? ఒక్క లుక్కు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిందే.
ఎక్కడికి పోతుందిలే. ముందా దయ్యాల సంగతి చూసి ఆ తర్వాత ఈ అమ్మాయి సంగతి చూద్దాం. ప్రియని చూస్తుంటే చాలా తెలివైన అమ్మాయిలాగే కనిపిస్తోంది, కానీ దేనికో విపరీతంగా భయపడుతుంది. అది తెలుసుకోగలిగితే తనని మామూలు మనిషిని చేయొచ్చు. ఇంకా తినలేదా? కాలేజ్కి లేట్ అవుతుంది, తొందరగా తిను. ఈ చుట్టేంటి ఇలా చేసుకున్నావు? నీట్గా కట్టుకోవచ్చుగా. హలో, చెప్పండి. అగ్రిమెంట్ ఫామ్ మీద తనతో సైన్ చేయించి తీసుకొచ్చేయండి. ఆ పేపర్స్ ఇప్పుడు అవసరం లేదు, మీరు టైంకి వచ్చేసేయండి. నో ప్రాబ్లం. అవును, లీగల్ ఒపీనియన్ నిన్నే వచ్చేసింది. మీరు తొందరగా వచ్చేసేయండి. నేను 10 minutesలో అక్కడ ఉంటాను. బాయ్. ఏంటిదంతా? ఎందుకు ఇలా చేశావు? నిన్నే అడిగేది. నేనేం చేయలేదమ్మా. మరెవరు చేశారు ఇదంతా? నీ ఫ్రెండ్ వచ్చినట్టుంది, కాలేజ్కి వెళ్ళు. హాయ్ హాయ్, కాలేజ్కి టైం అవుతుంది. పద. ఏ ప్రియా, మన వాణి వాళ్ళ అక్కకి ఇవాళ ఎంగేజ్మెంట్. మనందరినీ రమ్మని చెప్పింది, గుర్తుంది కదా? ఎవరు ఎంగేజ్మెంట్? ఇదొక మెంటల్. నీలాంటి యాబ్సెంట్ మైండెడ్ తో తిరిగితే నన్ను కూడా అందరూ నీలానే అనుకుంటారు. నువ్వు దిగి నడిచిరా. కాలేజ్లో అందరూ నన్ను యాబ్సెంట్ మైండెడ్ అంటూ అవాయిడ్ చేస్తుంటారు. భయంతో రాత్రుళ్ళు నిద్రపట్టదు. క్లాస్లో అందరి మధ్యలో ఉన్నప్పుడే సెక్యూర్డ్గా ఫీల్ అవుతాను. ఎందుకమ్మా మార్నింగ్ అలా చేసి నా మూడ్ ఆఫ్ చేశావు? నువ్వు వెళ్ళాక నీ గురించి ఆలోచించాను. నువ్వేదో ప్రాబ్లంలో ఉండి బాధపడుతుంటే నేను కూడా నేను అర్థం చేసుకోకపోతే నువ్వెవరికి చెప్పుకుంటావు? ఈరోజు నాకు ప్రమోషన్ వచ్చింది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. నీకోసం ఫ్రూట్ సలాడ్ చేశాను, తీసుకొస్తాను.
నీకున్న ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడం సైకియాట్రిస్ట్గా నా డ్యూటీ. నువ్వు చెబుతావా, నన్నే తెలుసుకోమంటావా? సరే, నేనే తెలుసుకుంటాను. నాకు మైండ్ రీడింగ్ కూడా వచ్చు. మీ మమ్మీ డైవర్స్ తీసుకున్నప్పుడు తను ఒక సైకియాట్రిస్ట్ని కలిసింది. కానీ అతను మీ మమ్మీ హెల్ప్ చేయలేకపోయాడు. నేను కూడా నీకు హెల్ప్ చేయలేనేమో అని నువ్వు అనుకుంటున్నావు కదా? నీకున్న ప్రాబ్లం గురించి ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, రైట్? నీ 15th బర్త్డేకి మీ ఫాదర్ వాచ్ ప్రెజెంట్ చేశారు, రైట్? మీ పేరెంట్స్ డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా మీ ఫాదర్ అప్పుడప్పుడు నిన్ను కలుస్తూ ఉంటారు కదా? లేదు, ఆయన నేను మర్చిపోయాను. ఓకే. కాలేజీలో నువ్వంటే మీ లెక్చరర్స్కి చాలా ఇష్టం. కాదు, కాలేజ్లో నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. ఒకసారి డ్రాయింగ్ కాంపిటీషన్లో ఉరి తీయబడిన మనిషి బొమ్మ వేశాను. అది చూసి అందరూ నన్ను తిట్టారు. అమ్మ కూడా చాలా బాధపడింది. నువ్వు ఆ బొమ్మ టీవీలో చూసి వేసావా? కాదు, నా కళ్ళ ముందు కనిపించిందే గీశాను. ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పగలరా? నువ్వేమీ ఆలోచించట్లేదు. ఆలోచిస్తున్నాను. మీరు మంచి సైకియాట్రిస్టే కావచ్చు, కానీ నాకు హెల్ప్ చేయలేరు. మనం ఎవ్రీ ఇయర్ లంచ్ చేసే ఈ రెస్టారెంట్లో ఉంటావని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను. నీకు నా మీద కోపం తగ్గింది అంటే ఇట్టించిటే షాపింగ్కి వెళ్ళి నీకోసం ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకుందాం. సో నా మీద ఇంకా కోపం పోలేదన్నమాట. అంజలి, ఒక కేసు ఫెయిల్ అయ్యి అతను చనిపోతే ఆ చావుకి నేనెలా కారణం అవుతాను? ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్. కమ్ ఆన్. ఓకే, లిజన్ మీ. ఇప్పుడు నేను డీల్ చేసే ప్రియా అనే టీనేజ్ అమ్మాయి కేసు విషయంలో మాత్రం నేను సక్సీడ్ అవుతాను. నన్ను నమ్ము అంజలి. అంజలి, యాక్చువల్గా ప్రియా తన ప్రాబ్లం ఏంటో నాకు కూడా చెప్పలేదు. కానీ అమ్మాయి కళ్ళలో ఏదో భయం కనిపించింది. ఎవరో ఊరేసుకోవడం చూసిందట. మేబీ ఆ ఇన్సిడెంట్ తన మనసులో బాగా ఇంపాక్ట్ అయిందేమో అనిపిస్తోంది. అంజలి, ముందే చూసుకోవాల్సిందే. దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా లేదా? ఛ! అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు నా స్వప్న సుందరి బయటే ఉందన్నమాట. ఇక నేను బీటు కొట్టడం మానేసి నా హార్ట్ బీట్ గురించి చెప్పి ఐ లవ్ యూ అనేస్తా. హలో, హాయ్.
సార్ సార్ ఇక్కడ దగ్గరలో బస్ స్టాప్ ఎక్కడ ఉంది సార్? ఇక్కడ దగ్గరలో బస్ స్టాప్ లేదు. మన కార్పొరేటర్కి చెప్పి బస్ స్టాప్ పెట్టించుకుందాం. ఓకే? అదిగా సార్, నేను చాలా దూరం వెళ్ళాలి, కాస్త చెప్పండి సార్ ప్లీజ్. ఓహో, ఓకే. స్ట్రైట్ గా వెళ్ళండి, రైట్ కి తిరగండి, కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ రైట్ కి తిరగండి, తర్వాత లెఫ్ట్ కి తిరగండి. అక్కడ కుక్కలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే? లెఫ్ట్ కి తిరిగి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్ కి తిరగండి, స్ట్రైట్ గా వెళ్ళి టక్కని తిరిగి చూడండి, అక్కడే బస్ స్టాప్ ఉంటుంది. ఇంకో విషయం, ఆ ఏరియా అంతా చీకటిగా ఉంటుంది, కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే? చాలా థ్యాంక్స్ సార్, వస్తానండి. బాయ్. ఎక్కడా నా డార్లింగ్? మై హార్ట్ బీట్, వేర్ ఆర్ యూ? నా కళ్ళలో కల సూటిగా చూసేవాళ్ళంటే నాకు అసహ్యం. ఎందుకని? అలా చూసేవాళ్ళందరూ నన్ను పిచ్చిదానా అంటారు కాబట్టి. అవునా? అవును. అందుకే నా చుట్టూ ఏం జరిగినా ఎవరితోనూ చెప్పను, నా మనసులోనే దాచుకుంటాను. చివరికి మా అమ్మకు కూడా చెప్పను. అమ్మకు కూడా చెప్పవా? అమ్మ కూడా నన్ను పిచ్చిదాన్ని అనుకోవడం నాకు ఇష్టం లేదు. చూడు ప్రియా, పిచ్చి అనేది యాక్చువల్గా హెల్త్ ప్రాబ్లం కాదు, అది జస్ట్ మైనర్ సైకలాజికల్ డిజార్డర్. ఒక మామూలు మనిషిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసినా కూడా దాన్ని పిచ్చి అంటారు. నాకు యాజ్ ఎ సైకియాట్రిస్ట్గా నీకు ఎలాంటి ప్రాబ్లం లేదని అనిపిస్తుంది. యు ఆర్ జస్ట్ ఫైన్, క్వైట్ నార్మల్. ఎస్ ప్రియా, నువ్వేంటో నీకు తెలుసు. ఎదుటి వాళ్ళు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు కదా. దెన్ బీ కాన్ఫిడెంట్. మీరు మంచి సైకియాట్రిస్ట్ కావచ్చు, కానీ సైకియాట్రిస్ట్ వల్ల తీరే ప్రాబ్లం కాదు నాది. అంజలి, పడుకో. కంటిన్యూస్గా దేని గురించి అంతసేపు ఆలోచించకూడదు. నన్ను కలిసిన ప్రతిసారి నేను నీకు ఎలా ఉపయోగపడతానో ఆలోచించు. అయితే నేను ఎవరికి భయపడకుండా జీవించాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు బి స్కేర్డ్ ఎనీమోర్. ఫ్రమ్ హూమ్? ఎవరిని చూసి? ఓకే, నీ ప్రాబ్లం ఏంటో నేనే తెలుసుకుని సాల్వ్ చేస్తాను. ఓకే, బాయ్. హలో, నేనే, చెప్పు. మార్నింగ్ ఎక్స్క్యూజ్ మీ. అయితే ఈవినింగ్ కలుద్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. హే మ్యాన్, హలో.
మై డియర్ స్టూడెంట్స్, టీనేజ్లో ఉన్న మీరంతా బయట ఎలాగున్నా నాకు అనవసరం. బట్ వన్స్ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత యూ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది సబ్జెక్ట్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ప్రాబ్లం నాకే సాల్వ్ చేయడానికి చాలా టైం పట్టింది. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆనంద్, ఈ ప్రాబ్లం నెక్స్ట్ స్టెప్ ఏంటో వేసి చూపించు. ఎందుకు నీళ్లు నవ్వులుతున్నావు? వెళ్ళి ట్రై చేయి. ఏయ్, అసలు ఎందుకు వస్తారా కాలేజీకి? సోగ్గా బట్టలేసుకుని కారులో చక్కర్లు కొట్టడానికా? కూర్చో. ప్రియా, ప్రియా, నేనింత సీరియస్ గా క్లాస్ తీసుకుంటుంటే నిద్రపోతున్నావా? సార్ నిద్రపోవడానికి నా క్లాసే దొరికిందా? అది నో, నో ఎక్స్ప్లెనేషన్స్. గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అరే, నేనెంతో కష్టపడి ప్రాబ్లం సాల్వ్ చేస్తూ మీ అందరికీ మంచి మార్కులు రావాలని కోరుకుంటుంటే కాలేజీకి రోజు వచ్చి ప్రియా హాయిగా నిద్రపోతోంది. హౌ షేమ్ఫుల్. అందుకే అందరూ ప్రియాని పిచ్చిది 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 అంటారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే లెక్చరర్స్ పని కాదు సార్. దే మస్ట్ అండర్స్టాండ్ దే స్టూడెంట్స్. రైట్, షీఈస్ రైట్. ఇక్కడ కూడా వచ్చారా? నేను ఒక సబ్జెక్ట్ డీల్ చేయడం మొదలు పెడితే అది సాల్వ్ అయ్యే వరకు గమనిస్తూ ఉండడం నా డ్యూటీ. అది సరే కానీ ఎందుకలా ఉన్నావు? నేను ఇవాళ మాట్లాడదలుచుకోలేదు. ఓ ఓకే, నువ్వు ఇవాళ మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నావు కదా? ఇట్స్ ఓకే, ఐ విల్ షో యూ స్మాల్ మ్యాజిక్. ఓకే ఓకే. వీటి గురించి తెలుసా? ఇవి మ్యాజిక్ కాయిన్స్. ఇప్పుడు చూడు, వీటిని నా లెఫ్ట్ హ్యాండ్లో పెడుతున్నాను. ఇప్పుడు అవి ఎక్కడున్నాయో తెలుసా? నా పాకెట్లో. చెక్ చేసుకుంటావా? ఓకే, ఇప్పుడు చూడు. ఇప్పుడు అవి నా రైట్ హ్యాండ్లో ఉన్నాయి. మ్యాజిక్. ఈజ్ ఇట్ ఇంట్రెస్టింగ్? ఓ, అర్థమైంది, నీకు నచ్చలేదు. మ్యాట్నీ సినిమా చూసి నైట్ దయాల వేటలో పడదాం అనుకున్నాను. ఛా, అప్పుడే హౌస్ఫుల్ అయిపోయిందా? నువ్వు ఇక్కడ కనపడతావని తెలియక ప్రొద్దుట మీ ఇంటి దగ్గర చాలాసేపు వెయిట్ చేశాను తెలుసా?
చేతిలో 2 టికెట్లున్నాయి. ఎవరి కోసం వెయిట్ చేస్తుంది? ఎక్స్క్యూజ్ మీ, నా బాయ్ ఫ్రెండ్ వచ్చి నా గురించి అడిగితే ఈ టికెట్ ఇచ్చేయండి. ఓకే మేడం, ఇదిగో. థ్యాంక్ యూ. వెల్కమ్. బాయ్ ఫ్రెండా? నేను ఒప్పుకోను. వాడికంటే ముందు నేనే ఎంట్రీ ఇచ్చి ఆ ప్లేస్ కొట్టేస్తా, అక్కడే సెటిల్ అయిపోతా. వస్తున్నా. నేను రావడం లేట్ అయితే నా గర్ల్ ఫ్రెండ్ టికెట్ ఇచ్చి వెళ్తానంది. ఇచ్చిందా? ఇచ్చింది. నేను మీ ఫ్లాట్కి వస్తాను. మీరింత కోఆపరేటివ్ అనుకోలేదు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. I love you very much. I love you, darling. I love you, darling. I love you very much. హలో, ఇది కార్ పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్ అక్కడ.